యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు ప్రజలకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు, ప్రజలకు చెప్పిన ఉపమానము ఏమి? జవాబు: ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చుట అనే ఉపమానం చెప్పాడు యేసు. 2. ఒక మనుషుడు ఏం చేశాడు? జవాబు: ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలము ఉండెను. 3. ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయినవాడు ఎప్పుడు వచ్చాడు? జవాబు: దేశాంతరం పోయిన ద్రాక్ష తోట యజమాని పంటకాలమందు వచ్చెను. 4. పంటకాలమందు ద్రాక్ష తోట యజమానుడు దేశాంతరము పోయి వచ్చి ఏం చేశాడు? జవాబు: పంటకాలమందు ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చి పంటలో తన భాగం కొరకు ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపెను. 5. ద్రాక్ష తోట పంటలో తన భాగము కొరకు పంపిన ద్రాక్ష తోట యజమాని దాసుని గుత్తకు తీసుకున్న కాపులు ఏం చేశారు? జవాబు: ద్రాక్ష తోట యజమాని దాసుని గుత్తకు తీసుకున్న కాపులు పంటలో యజమాని భాగము ఇవ్వకుండా ద్రాక్ష తోట యజమాని దాసుని ఒట్టి చేతులతో పంపారు. 6. యజమానుడు మరలా రెండవ వాణ్ణి కాపుల యొద్దకు పంపగా కాపులు ఏం చేశారు? జవాబు: ద్రాక్ష తోట యజమానుడు రెండవ వాణిని పంపగా ఆ కాపులు రెండవ వాణిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. 7. ద్రాక్ష తోట యజమాని మూడవ వాణిని పంపినప్పుడు ఆ కాపులు ఏం చేసిరి? జవాబు: ద్రాక్ష తోట యజమాని మూడవ వాణిని పంపినప్పుడు ఆ కాపులు యజమాని దాసుని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. 8. ద్రాక్ష తోట యజమాని ఆలోచించుకొని ఏం చేశాడు? ద్రాక్ష తోట యజమాని ఆలోచించి, నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ ఆ కాపులు నా కుమారుని సన్మానించెదరు అనుకొని యజమానుడు తన కుమారుని ఆ కాపుల యొద్దకు పంపెను. 9. ద్రాక్ష తోట గుత్తకు తీసుకొని ఆ కాపులు ద్రాక్ష తోట యజమాని యొక్క కుమారుని చూసి ఏమనుకున్నారు? జవాబు: ఆ కాపులు ద్రాక్ష తోట యజమాని కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతనిని చంపుదము రెండని ఆలోచించుకొని ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని పోయి చంపిరి. 10. కాపులు తన కుమారుని చంపుట వలన ద్రాక్ష తోట యజమాని కాపులను ఏం చేశాడు? జవాబు: ద్రాక్ష తోట యజమానుడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చాడు. 11. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు చెప్పిన ఉపమానం విని ఏమన్నారు? జవాబు: అట్లు కాకపోవును గాక అనిరి. 12. యేసు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను చూచి ఏమన్నారు? జవాబు: ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. 13. యేసు ఇంకా ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పెద్దలతో ఏమన్నారు? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని ఆ రాయి ఎవని మీద పడునో వానిని నలిచేయును అన్నారు. యేసు అక్కడ ఉన్న ప్రజలకు, ప్రధాన యాజకులకు, పెద్దలకు ఒక ఉపమానం చెప్పాడు. అదేమిటంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలము ఉండి
పంట వచ్చు కాలమందు వచ్చాడు. ఆ మనుషుడు ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల యొద్దకి తన దాసుని పంపాడు. ఆ కాపు ఆ ద్రాక్ష తోట యజమానుడు పంపిన దాసుని కొట్టి ఒట్టి చేతులతో తిరిగి పంపించేశాడు. మరలా మరి ఒక దాసుని పంపాడు. అతనిని కూడా కొట్టి అవమానపరిచి రెండవ వాడిని కూడా ఒట్టి చేతులతోనే పంపించారు. మూడవ వాడిని పంపగా అతన్ని గాయపరిచి వెలుపలికి తోసివేశారు. అప్పుడు ద్రాక్ష తోట యజమాని ఏం చేయాలని ఆలోచించి తన ప్రియ కుమారుని పంపాడు. వారు నా కుమారుని సన్మానించుదురులే అనుకున్నాడు. కానీ ఆ కాపులు ద్రాక్ష తోట యజమాని కుమారుని చూచి, అతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు అతన్ని చంపుదము రండి అని ఆ కాపులు ఆలోచించి అతన్ని ద్రాక్ష తోట వెలుపలకి త్రోసివేసి అక్కడ చంపారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చాడు. ఈ ఉపమానం వినిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆ ఉపమానము తమ కొరకే చెప్పారు అనుకొని అట్లు కాకపోవును గాక అని చెప్పి అన్నారు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలులోని ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు, ప్రజలకు వారు చేసినటువంటి పాప పనులను మానుకొనమని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మానుకొనమని తెలియజేయటానికి ఎందరో ప్రవక్తలను పంపారు. వారి ప్రవర్తనను మార్చుకొనమని కొందరు ప్రవక్తలను వారి దగ్గరకు పంపారు. కానీ వారి మాట వినలేదు. కొందరు ప్రవక్తలను చంపారు కూడా. అప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రియ కుమారుడైన యేసుని పంపారు. కానీ ఆయనను చేర్చుకొనకపోగా యేసు మీద అనేక నేరములు మోపి సిలువ వేసి చంపారు. ఆ పాపము వారిని వదలలేదు. ఆ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అదేవిధంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి దండెత్తి రావడంతో ఇశ్రాయేలీయులు అందరూ చెల్లాచెదురు అయిపోయారు. ఆ రాయి ఎవరి మీద పడినో వారిని నలి చేయను అన్నారు కదా. అదేవిధంగా వారు చెల్లాచెదురయ్యి 1948వ సంవత్సరం వరకు చెదిరిపోయి ఉన్నారు. క్రీస్తు శకం 1948వ సంవత్సరంలో మరలా ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడింది. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు అనేక దేశాలలో ఉంటూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఒకసారి జర్మనీ నియంత హిట్లర్ ఒకేసారి 60 లక్షల మందిని ఒక గోడౌన్లోనికి పంపి దానిలోనికి గ్యాస్ వదిలి 60 లక్షల మందిని యూదులను ఒకేసారి చంపారు. ప్రపంచ దేశాలలో ఉన్న యూదులు చాలా ఇబ్బందులు పడ్డారు. థ్యాంక్ యూ.